ఎస్ మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా ఆ యొక్క పరివాహక ప్రాంతాల నుంచి వెళ్ళి తరలించేటువంటి ప్రయత్నంలో ప్రభుత్వం సక్సెస్ అవుతుందా అంటే కొద్దిమేరకు సక్సెస్ అనేది అయితే మనం చూస్తూ ఉన్నాము. పూర్తిగా శంకర్ నగర్ కాలనీ ఓల్డ్ బోయిన్పల్లిలో ఉన్నటువంటి ఓల్డ్ మలక్పేటలో ఉన్నటువంటి శంకర్ నగర్కి సంబంధించినటువంటి వారందరినీ కూడా ఇప్పుడిప్పుడే తరలిస్తున్నటువంటి దృశ్యాలను అయితే చూస్తూ ఉన్నాము. ఇక్కడ బ్లాక్ బీగా కనబడతా ఉంది. బ్లాక్ బీకి సంబంధించినటువంటి దానిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను అయితే కేటాయించడం జరిగింది. దాదాపు 141 ఇల్లులను అయితే కేటాయించినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే చెప్తా ఉన్నారు. వీరికి సంబంధించినటువంటి విషయంలో వారి యొక్క సామాగ్రిని ఇంటి సామాగ్రిని పూర్తి స్థాయిలో తీసుకొని అయితే ఇటువైపుగా వస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తూ ఉన్నాము. వారికి సంబంధించినటువంటి ఇంటి సామాన్ను పూర్తిగా తీసుకొని ఇటువైపుగా వస్తున్నటువంటి దృశ్యాలను మనము తొలి వెలుగు స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. వారు చాలా వరకు అయితే సంతోషంగానే మేము వస్తున్నాం అనేటువంటి మాటను అయితే చెప్తా ఉన్నారు. పూర్తిగా వారికి సంబంధించినటువంటి సామాగ్రిని ఇంటి సామాగ్రిని పూర్తిగా తీసుకొని వస్తున్నటువంటి దృశ్యాలని మనం చూడొచ్చు. వారికి సంబంధించినటువంటి ఇంటి పాత్రలు వారికి సంబంధించినటువంటి పూర్తి సామాగ్రితో ఇటువైపుగా వారైతే వస్తున్నటువంటి దృశ్యాలని తొలి వెలుగు స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. ఇక్కడ ఏమైనా చెదురుమెదురు ఏమైనా ఘటనలు జరిగితే ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికి ఇక్కడ పూర్తిగా పోలీసు భద్రతను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఒక వాహనాన్ని కూడా 2-3 వాహనాలని కూడా పోలీసు అధికారులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో ఇటువైపుగా ఇక్కడ ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని కొంతమంది కేటాయించినటువంటి నేపథ్యంలో ఇబ్బందులు తలెత్తకూడదనేటువంటి ఆ యొక్క విషయంలో భాగంగా ఇక్కడ మాత్రము పూర్తిగా 2-3 వెహికల్స్ను ఏర్పాటు చేసి మరి ఇక్కడ పహారా మాత్రం కాస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడికి వస్తున్నటువంటి వారితో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. భయ్యా కిధర్ సే ఆయా? శంకర్ నగర్ సే ఆయా? ఓ డబుల్ బెడ్రూమ్ దే దియా? ఎప్పుడు ఇచ్చారు? ఇయ్యాలనే ఇచ్చారా? అక్కడ ఏమైనా మీ సామాన్ తీసుకోవడానికి అంత సమయం ఇచ్చారా లేకపోతే ఎట్లా? సమయం అయితే ఇచ్చినారు, పర్లేదు. ఏమని చెప్పారు? అక్కడి నుంచి ఖాళీ చేయడానికి ఏమన్నా సమయం ఎట్లా చెప్పారు మీకు? ఖాళీ చేయమన్నారు, పట్టా ఇచ్చినారు. పట్టా ఇచ్చినారా? పట్టా ఎక్కడ ఉంది మరి? ఇక్కడ ఉంది. ఎంతమంది ఉంటారు మీ ఇంట్లో? అక్కడ ఎంతమంది ఉండేది? 10 जने रहते. 10 दिन? हाँ 10 जने रहते. 10 जने? हाँ 10 మెంబర్స్ रहते. 10 మెంబర్. ఇక్కడ అడ్జస్ట్ అవుతుందా మరి మీకు 10 మందికి? అంటే చూడాలా ఎట్లా అవుతుంది ఏమో. 10 మంది అయితే అడ్జస్ట్ కాలేదు ఇంకా. మీకు ఇష్టంగానే వచ్చారా అక్కడ నుంచి శంకర్ నగర్ నుంచి ఇక్కడికి ఈ డబుల్ బెడ్రూమ్లకి? ఇష్టంగానే వచ్చారా లేకపోతే ఇబ్బంది పడుతూ ఏమన్నా వచ్చిరా? లేదు, ఇష్టంగానే వచ్చినారు. ఇష్టంగానే వచ్చారు. అది పోతే పోనీ అని అంటారు అక్కడ ఉన్న ఇల్లు? అక్కడ ఎన్ని గజాలలో ఉండేది అక్కడ ఇల్లు? ఉండేది అక్కడ 80 గజాలు. 80 గజాలలో ఇల్లు ఉండేది. అవును. ఇంకేమైనా అడుగుతున్నారా గవర్నమెంట్ని? ఇక్కడ డబుల్ బెడ్రూమ్తో పాటుగా ఇంకేమైనా అడిగారా అధికారులని? ఏం అడగలేదు. ఈ పట్టా ఇస్తే సరిపోతుందని చెప్పారు. అవును, ఇంతే. మీ తమ్ముడు అయితేనో మీ బామ్మర్ది మొత్తం 10 మందికి ఒకటే డబుల్ బెడ్రూమ్ అటాక్ అయిందా? అవునవును. ఈ సామాన్కి ఇది వెహికల్ వాళ్ళు ఇచ్చారా మీరే తీసుకొచ్చి? మేము తీసుకున్నాం. మీరు వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నాం అంటున్నారు కదా, మీకు అట్లాంటిది ఏం చెప్పలేదా? మాకైతే ఏం చెప్పలేదు, అట్లాంటిది ఏమీ లేదు. మేమే తీసుకున్నాం. సంతోషంగానే వస్తున్నారు ఇక్కడికి. ఓకే ఎస్, మనం చూస్తూ ఉన్నాం పూర్తిగా ఇటువైపుగా దాదాపు 70 మంది కుటుంబాలను అయితే ఇప్పటికే పంపించమని చెప్తున్నారు. అమ్మ డబుల్ బెడ్రూమ్ వచ్చిందా మీకు? ఎక్కడ మీది? శంకర్ నగర్ నుంచి వచ్చారు. సంతోషంగానే ఉందా మీకు? సో వీరికి ఇచ్చినటువంటి పట్టాలను కూడా మనం చూడొచ్చు. వీరికి ఇస్తున్నటువంటి పట్టాలు ఎక్స్క్లూజివ్గా తొలి వెలుగు చూపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. ఈ పట్టాని తీసుకున్నటువంటి మహిళ పేరు మీద ఈ పట్టాను అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. మనం ఇక్కడ చూస్తున్నాం మహమ్మద్ హరీరామ్ బేగం, ఆమెకు సంబంధించినటువంటి పట్టాను కేటాయించడం జరిగింది. ఇక్కడ బ్లాక్ నెంబర్ 2 ఫ్లోర్ నెంబర్ 7 ఫ్లాట్ నెంబర్ 4ని వీరికైతే కేటాయించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి విషయంలో నాన్ ట్రాన్స్ఫరబుల్ అలాగే నాన్ ఎలిజిబుల్ అని చెప్పడం జరిగింది. అలాట్మెంట్ ఆఫ్ హౌసింగ్ యూనిట్ అండర్ 2 BHK డిగ్నిటీ హౌసింగ్ అని చెప్పేసి వీరికైతే ఇచ్చినటువంటి పరిస్థితి. రిఫరెన్స్ నెంబర్ పూర్తిగా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి వీరికైతే అలర్ట్ చేయడం జరిగింది. అమ్మ కిధర్ సే ఎక్కడి వచ్చారు మీరు? మలక్పేట శంకర్ నగర్ నుంచి వచ్చారా? అక్కడ ఇల్లు ఎంత ఉండేది మీది? 80 కాదు. ఓ ఇది మీకు ఇష్టమేనా? బాగానే అనిపిస్తుందా? బాగున్నది. దికా ఆల్రెడీ హోమ్ नहीं देखे अभी जा रहे फर्स्ट. अच्छा घर अच्छा है ना? वो देखने के लिए नहीं देखे सर. नहीं देखा. अभी जा रहे. ओके, जाने के बाद मैं आ रहा हूँ.
ఎస్, ఇప్పుడిప్పుడే ఈ గృహాల్లోకి వెళ్తున్నటువంటి వీరిని కూడా చూడొచ్చు. పూర్తిగా వీరికి ఇచ్చేటువంటి దానికి సంబంధించినటువంటి పట్టాకు సంబంధించినటువంటి దాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఈ పట్టా వెనకాల కొన్ని కండిషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ కండిషన్స్ ఏంటంటే, కండిషన్స్కి సంబంధించినటువంటి విషయంలో కూడా దట్ ది ప్లాట్ ఓన్లీ హెరిటబుల్ అండ్ సేల్ ఆఫ్, దీనికి సంబంధించినటువంటి విషయంలో నోటరీ మాత్రమే దీన్ని తీసుకోవడం జరిగింది. దీన్ని అమ్మడానికి కొనడానికి ఎలాంటి అవకాశం లేదనేటువంటి ఇండికేషన్స్తో దాదాపు 9 కండిషన్స్ను కూడా దీనిలో మాత్రం ఇవ్వడం జరిగింది. ఈ కండిషన్స్ను మనం తొలి వెలుగు స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.